మహిళల బిగ్ బ్యాష్ లీగ్ 2025లో డిసెంబర్ 5న అడిలైడ్ స్ట్రైకర్స్ హోబర్ట్ హెరికేన్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ ఓడిపోవడంతో అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్ కు దిగింది. మడెలిన్ పెన్నా హాఫ్ సెంచరీతో చెలరేగగా టామీ బ్యూమాంట్, బ్రిడ్జెట్ ప్యాటర్సన్లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు 167 పరుగులు సాధించింది. ఇక ఇన్నింగ్స్ విరామ సమయంలో ఓ భారీ రోలర్తో పిచ్ పై రోలింగ్ చేస్తున్నారు. ఆ పక్కనే కొందరు ప్లేయర్లు ఫీల్డింగ్ వార్మప్లు చేస్తున్నారు. కానీ పిచ్ పై రోలింగ్ చేస్తూ ఉండగా ఫీల్డింగ్ వార్మప్ నుంచి ఓ బంత్ వచ్చింది. ఆ బాల్ కాస్త రోలర్ కింద పడింది. దీంతో రోలర్ బరువు కారణంగా బంతి పిచ్ మధ్యలో దిగబడింది. ఆ తరువాత బంతిని పిచ్ నుంచి తొలగించినప్పటికీ కూడా అక్కడ ఓ రంధ్రం ఏర్పడింది. దీనిపై మ్యాచ్ రిఫరీ, అంపైర్లు సంప్రదింపులు జరిపారు. దాన్ని పూడ్చివేసినప్పటికీ కూడా హరికేన్స్ బ్యాటింగ్ సమయంలో భిన్న పరిస్థితులు ఉంటుందని భావించారు. దీంతో ఇరు జట్ల కెప్టెన్లు అధికారులతో సంప్రదింపుల అనంతరం మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ బిగ్ బ్యాష్ లీగ్ నిర్వాహకులు తమ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.